రాజస్థాన్ రాయల్స్ పై విజయభేరి మోగించిన తర్వాత వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే గురువారం హైదరాబాద్లో లక్నోతో జరిగిన మ్యాచ్ 2లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది కమిన్స్ జట్టు. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కేవలం 190 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక ఈ టార్గెట్ను ఎల్ఎస్జీ కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ఒకప్పుడు కావ్య మరన్ చేతిలో లేఆఫ్స్ ఎదుర్కొన్న బ్యాటర్ ఇప్పుడు హైదరాబాద్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ బ్యాట్స్మెన్ మరెవరో కాదు, నికోలస్ పురన్. అతడి తుఫాను ఇన్నింగ్స్ హైదరాబాద్ జట్టు యాజమాని కావ్య మరన్ కు కన్నీటిని తెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లక్ష్య ఛేదనలో 191 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ బౌలర్లు ఆడుకోగలరని అటు ఆ ఫ్రాంచైజీ యాజమాని కావ్య మరన్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. కానీ నికోలస్ పురన్ ఎస్ఆర్హెచ్ ఆశలను అడియాసలుగా మార్చాడు. రెండో ఓవర్ నుంచి పురాన్ సిక్సర్లు, 4ల వర్షం కురిపించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్స్ కు స్టేడియంలోని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తో పాటు కావ్య మరన్ కూడా నిరాశ చెందారు. తమ జట్టు ఓడిపోవడం చూసి బాధపడింది కావ్య మరన్. చాలా మంది అభిమానులు ఆమె ఫోటోలను ట్విట్టర్ వేదికగా వైరల్ చేశారు.